తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని పిలుచుకుంటే ఆయన చరిత్ర తెలుసుకుందాం. అప్పట్లో నిజాం రాజు కింద జాగీర్దారులు, భూస్వాములు, దొరలు వీళ్ళంతా తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించేటోళ్ళు. అట్లా తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. మన తెలంగాణలో మొట్టమొదటి అమరవీరుడు అన్నట్టు. విష్ణుడు దొర, దేశ్ముఖ్, రామచంద్రారెడ్డి ఆగడాలు మిన్నంటినాయి. ఎక్కడ తెలంగాణ ప్రజలున్న ఆడోళ్ళు లేదు, మొగోళ్ళు లేదు. ఆయనకు పన్నులు కట్టాల్సిందే, ఆయనకు వెట్టి చాకిరి చేయాల్సిందే. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు. దగ్గర 60 గ్రామాలకు ఆయనే రాజు, ఆయన దొర. ఇక ఈయన దొడ్డి కొమరయ్య అంటే ఆయనే కడవెండి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి. వీళ్ళన్న అప్పట్లో ఆంధ్ర మహాసభ అయింది కదా. అప్పుడు ఆంధ్ర మహాసభ ద్వారా వీళ్ళంతా చైతన్యవంతమై ఆంధ్ర మహాసభ తీర్లెక్కనే ఇట్లా కడవెండ్లో కూడా గ్రామ సభ పెట్టుకొని కడవెండ్లో కూడా పెద్ద సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఈ కుర్మ కులానికి చెందినటువంటి దొడ్డి కొమరయ్య కూడా ముందుండేటోడు. 19 ఏళ్లకే ఆయన ప్రాణాలను అర్పించిండంటే ఇక ఆయన పోరాటం ఎట్లుంటుందో అర్థం చేసుకోరి. జూలై 4 తారీఖు నాడు 1946లో ఈయన ప్రాణాలు వదిలిండు. తూట కడుపుల దిగిన, కడుపుల పేగులు బయటపడ్డా అట్నే పోరాటం చేసి తుపాకీ పట్టుకొని ఆ నిజాం రాజులకు వ్యతిరేకంగా మా తెలంగాణ మేము ఏలుకుంటాం, మాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, విముక్తి పోరాటాల్లో అమరుడైనటువంటి వ్యక్తి మన దొడ్డి కొమరన్న. కూలీలు వెట్టి చాకిరీ చేయడం బంద్ చేయాలి. మన భూమిలో మనమే యజమానులుగా నిలబడి మన పంటను మనమే తినాలి. పన్నులు కట్టడం బంద్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ అంతటా సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఆ సాయుధ పోరాటానికి మద్దతుగా నిలవడమే కాదు, తెలంగాణ అంతటా కూడా సాయుధ పోరాటానికి తన అమరత్వంతో మరింత బలాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఈయనది కడవెండి, జనగామ జిల్లా. కడవెండిలో చాలా మంది అమరులు, ఈ తెలంగాణ కావచ్చు, తర్వాత ఆంధ్ర మహాసభ కావచ్చు, తర్వాత సాయుధ పోరాటం కావచ్చు, కడవెండి గ్రామంలో ఎంతో మంది అమరులు ఉన్నారు. మొదటిగా దొడ్డి కొమరయ్య అమరుడైంది కాబట్టి ఆ దొడ్డి కొమరయ్య అమరత్వానికి ఈరోజు మన బీఆర్కే తరఫున కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాం.